హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. నేనైతే రాడిష్ ఫ్రై అయితే ప్రిపేర్ చేయబోతున్నా. కర్రీ అయితే డెఫినెట్గా నాకు కూడా నచ్చదు. ఎవరైనా కర్రీ నచ్చని స్మెల్ ఎప్పుడు టేస్ట్ చేయకపోతే ఒక్కసారి ఇలా ఫ్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అలా స్మెల్ అలా ఏమీ ఉండదు. వన్స్ ట్రై ఇట్. ఫస్ట్ రాడిష్ని మంచిగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ఫైన్ పీసెస్గా కట్ చేసుకొని అండ్ ఆనియన్ కూడా కట్ చేసేసుకొని ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసి మంచిగా గోలిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకున్న తర్వాత ఈ ముందుగా మనం కట్ చేసుకున్న రాడిష్ పీసెస్ అవి కూడా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఈవెన్ ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మంచిగా ఫ్రై చేసేసుకొని సాల్ట్, కారం, ధనియా పౌడర్ అండ్ పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. రాడిష్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఫైనల్గా ఇలా రావాలి. ఇలా వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. లైక్